వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. పలువురు మంత్రులు, అధికారులు కార్యక్రమాలలో పాల్గొని మొక్కలు నాటారు. ప్రజాప్రతినిధులు విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించి మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని రేవంత్ సర్కార్ తెలంగాణ వ్యాప్తంగా షురూ చేసింది. నిజామాబాద్ జిల్లా బోధన మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆదిలాబాద్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. వరంగల్లో మంత్రి కొండ సురేఖ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా పూరపాలక చైర్పర్సన్ కమిషనర్ ఆధ్వర్యంలో విద్యార్థులు పూరవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. జగిత్యాలలో పూరపాలక అధికారుల ఆధ్వర్యంలో అవగాహన ప్రదర్శన చేశారు. ప్రతి ఇంట్లో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. మొక్కలు ప్రజలకు పంపిణీ చేసి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మొక్కలు నాటి ర్యాలీ ప్రారంభించారు. ములుగు జిల్లా అబ్బాపూర్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళా సంఘాలు, గ్రామ పెద్దలు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం, పచ్చదనాన్ని కాపాడడం ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ సూచించారు. నల్గొండ జిల్లా చిట్యాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా ఒక్కమంతులగూడెంలో జరిగిన కార్యక్రమం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎట్టకేలకు నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో నిండు కుండలా మారిన సాగర్ డ్యాం నీటిని అధికారులు తొలుత 6 గేట్లను ఎత్తి దిగువకు వదిలారు. క్రమక్రమంగా గేట్ల సంఖ్యను పెంచుతూ వెళ్లారు. మొత్తం 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేశారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో గతేడాది విలవిలబోయిన నాగార్జున సాగర్ ప్రస్తుతం నిండు కుండలా మారి కలకలలాడుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం పోటెత్తుతుండటంతో అధికారులు 16 గేట్లు ఎత్తారు. తొలుత 6 గేట్లను ఎత్తిన అధికారులు క్రమంగా 16 గేట్లను తెరిచారు. ముందుగా నాగార్జున సాగర్ ఎస్సీ నాగేశ్వరరావు, సి అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి 6 రేడియల్ క్రాఫ్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం మరో 10 గేట్లను క్రమక్రమంగా ఎత్తారు. అంతకుముందు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తత కోసం 3 సార్లు సైరన్ను మోగించారు. శ్రీశైలం నుంచి భారీగా వరద రావడంతో గేట్లు ఓపెన్ చేశామని నాగార్జున సాగర్ ఎస్సీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. సుమారు 2 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్టు నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వరద ఫ్లో ఆధారంగా మరిన్ని గేట్లు ఓపెన్ చేస్తామన్నారు. సాగర్ గేటు తెరుచుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 22 లక్షల ఆయకట్టు సాగులోకి వస్తుంది. సాగర్ సోయగాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. దీంతో ప్రాజెక్టు వద్ద సందడి నెలకొంది. తెలంగాణలో చోటు చేసుకున్న పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కోర్టులో తేలేదాకా స్పీకర్ నిర్ణయం తీసుకోరా అంటూ ప్రశ్నించింది. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్న వ్యాజ్యాలపై కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు కోర్టులో తేలేదాకా స్పీకర్ నిర్ణయం తీసుకోరా అంటూ హైకోర్టు అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించింది. ఇప్పటికే నెల గడిచిందని వ్యాఖ్యానించింది. ఒకవేళ ఇంకో 3 నెలలు వీటిపై నిర్ణయం వెలువరించకపోతే స్పీకర్ కూడా చర్యలు చేపట్టరా అంటూ ప్రశ్నించింది. బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహర్పై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి మరోసారి విచారించారు. ఈ సందర్భంగా కోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నంత వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరాని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీని ఏజీ ఏ సుదర్శన్ రెడ్డి సమాధానమిస్తూ ఇవి రాజ్యాంగపరమైన అంశాలని, వాటిని కోర్టులు దాటివేయలేవని పేర్కొన్నారు. పిటిషనర్లు కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందులు స్పీకర్కు ఫిర్యాదులు ఇచ్చిన వెంటనే హైకోర్టులో వ్యాజ్యాలు వేశారని తెలిపారు.
వాటిని పరిశీలించడానికి స్పీకర్కు తగిన గడువు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. పిటిషనర్లు స్పీకర్పై తీవ్రమైన ఆరోపణలు చేయడం సరికాదని ఏజీ వాదించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా కోర్టులు జోక్యం చేసుకోజాలవని సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఆయన ప్రస్తావించారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత వాటిని సమీక్షించవచ్చని వ్యాఖ్యానించారు. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. పిటిషన్లను తీసుకోవడానికి స్పీకర్ కార్యాలయం నిరాకరించిందని గుర్తు చేశారు. కాగా ఇదే అంశంపై బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో సైతం పోరాడాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీలోని నాయకో విధులను కలిశారు. పార్టీ మారిన నేతలను అనర్హులుగా ప్రకటించే విషయంపై చర్చించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే వరకు పోరాటం ఆపబోమని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయని జోష్యం చెప్పారు. పార్టీ మారిన నేతలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల వరదలకు కొట్టుకుపోయిన పెద్దవాగు ప్రాజెక్టు మరమ్మతులు, ఇతర పనుల కోసం కేంద్రం నుంచి సాయం పొందేలా అవకాశాన్ని పరిశీలించాలని 2 తెలుగు రాష్ట్రాలకు గోదావరి నది యాజమాన్య బోర్డు సూచించింది. పెద్దవాగు ప్రాజెక్టు ఇతర అంశాలపై సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని జలసౌధలో పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై 2 రాష్ట్రాల ఇంజనీర్లతో బోర్డు సమావేశమైంది. చైర్మన్ ముఖేష్ కుమార్ సిన్హా నేతృత్వంలో జరిగిన సమావేశంలో గోదావరి బోర్డు సభ్యులు రాజీవ్ కుమార్, కనోడియా, ఎస్ఈ ప్రసాద్తో పాటు తెలంగాణ నుంచి ఈఈ సురేష్, ఏపీ నుంచి ఎస్ఈ దేవప్రకాష్, ఇతర ఇంజనీర్లు హాజరయ్యారు. పెద్దవాగు ప్రాజెక్టు పరిస్థితి, ఇటీవల కొట్టుకుపోయిన ఉదాంతంలో జరిగిన నష్టం, మరమ్మతుల గురించి సమావేశంలో ఇంజనీర్లు వివరించారు. కాగా రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్డీఎస్ఏకు నివేదిక పంపినట్టు తెలిపారు. ప్రాజెక్టుకు తక్షణ మరమ్మతులు, ఆధునీకరణకు సంబంధించి గతంలో తీసుకున్న చర్యలు, సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చించారు. 2 రాష్ట్రాలు గతంలో అంగీకరించిన విధానంగా నిధుల నిష్పత్తిని కొనసాగించాలని జీఆర్ఎంఎంబీ చైర్మన్ సూచించినట్లు తెలిసింది. తక్షణ మరమ్మతుల కోసం 3.5 కోట్ల వరకు అవసరమవుతాయని జీఆర్ఎంబీ అంచనా వేసినట్టు సమాచారం. డ్యామ్ రిహాబిలేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ పథకం ద్వారా ఆనకట్ల సంబంధిత పనులు, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకం ద్వారా కాలువలు సంబంధిత పనులకు దరఖాస్తు చేయాలని 2 రాష్ట్రాల ఇంజనీర్లకు సూచించినట్టు తెలిసింది. హైదరాబాద్లో సుమారు 15,000 మందికి ఉద్యోగాలు వచ్చేలా కొత్త సెంటర్ను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ ప్రకటించింది. అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ బృందం కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో సమావేశం అవ్వగా భాగ్యనగరంలో భారీ విస్తరణకు కంపెనీ ముందుకొచ్చింది. ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్లో భారీ విస్తరణకు ముందుకొచ్చింది. సుమారు 15,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా దాదాపు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రేటర్లో కొత్త సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం న్యూయార్క్లో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ బృందంతో సమావేశమైంది. గతేడాది ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందంపై ప్రాథమిక చర్చలు జరిగాయి. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కొత్త సెంటర్తో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని సీఎం అన్నారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి సూచించగా కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా సత్తా చాటుకున్న హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ అన్నారు. నగరంలో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా తమ క్లయింట్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్, అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్తో సహా వివిధ అధునాతన సాంకేతికాలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని కాగ్నిజెంట్ సీఈఓ తెలిపారు. స్వచ్ఛత అనేది అందరి సామాజిక బాధ్యత అన్నారు కామారెడ్డి జిల్లా కలెక్టర్. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. మిషన్ భగీరథ తాగునీరు కలుషితం కాకుండా ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని, కాచి చల్లార్చిన నీటిని ప్రజలు తాగాలని సూచించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్లో ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావుతో కలిసి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మండల కేంద్రంలో స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తా నుండి జెడ్పీహెచ్ఎస్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. స్వచ్ఛత అనేది అందరి సామాజిక బాధ్యత అన్నారు. పరిసరాల అపరిశుభ్రత వలన వ్యాధులు వ్యాపిస్తాయని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. చెత్తను సేకరించడానికి మల్టీపర్పస్ వర్కర్స్తో పాటు ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు చెత్తను సేకరించి తడి పొడి చెత్తగా వేరు చేసి ఇస్తే షెడ్లో ఎరువులు తయారు చేసి రైతులకు అందించడం జరుగుతుందని చెప్పారు. తద్వారా వ్యవసాయ భూములు సర్వంతమవుతాయన్నారు. నీరు నిల్వ ఉంటే దోమలు పెరిగి మలేరియా డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేస్తాయని ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించి నిల్వ నీటిని పారివేయాలని అన్నారు. మిషన్ భగీరథ తాగునీరు కలుషితం కాకుండా ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని, కాచి చల్లార్చిన నీటిని ప్రజలు తాగాలని సూచించారు. వన మహోత్సవం కార్యక్రమంలో అన్ని ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఇంటిలో 6 మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచే బాధ్యత తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కాగా స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా పిల్లలకు ఎస్సే రైటింగ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను కలెక్టర్ జుక్కల్ ఎమ్మెల్యే అందించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వన మహోత్సవంలో భాగంగా కలెక్టర్ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతంతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ రాథోడ్, డిఎల్పిఓ నాగరాజు, పిఆర్ డిప్యూటీ మధుబాబు, ప్లాంటేషన్ మేనేజర్ రామ్ నారాయణ, తహసీల్దార్ హిమబిందు, ఎంపీటీఓ శ్రీనివాస్, ఎంపీఓ రాము, ఏపీఓ తులసిరామ్, ఏపీఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కానీ సమాజంలో కూడా మీరు కూడా బాధ్యత ఉంది. మీరు కూడా మీ ఇల్లు ముందు ఏమన్నా వాటర్ నీళ్ళు స్టాగ్నేషన్ ఉంటే మీరు కూడా అవి తీయచ్చు. పర్సనల్ అండ్ కమ్యూనిటీ స్టాగ్నేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. పర్సనల్గా ఏంటంటే మీరు ఫుడ్ తిన్నప్పుడు మీరు హ్యాండ్ వాష్ చేయాలి. ఇప్పుడు వర్షకాలం కూడా ఉంది. సో ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉంటే అక్కడ దోమలు డెంగ్యూ ఉంటే సీజనల్ డిసీజెస్ కూడా రావచ్చు, డెంగ్యూ మలేరియా. సో అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు జన్మభూమి అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యుఎస్ఏలో స్థిరపడి ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడిన వారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో మెట్రో, సెమీ అర్బన్, రూరల్ అనే 3 వలయాల ప్రతిపాదిక అభివృద్ధికి చర్యలు చేపట్టామని, అందుకు సహకారాన్ని అందించాలని కోరారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సరసన ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోబోతుందని, ఈ సిటీలో ప్రవాసుల పెట్టుబడులు ఆవశ్యకత ఉందని సీఎం రేవంత్ చెప్పారు. తెలంగాణలో పెట్టే ప్రతి రూపాయికి ఎన్నో రెట్లు ప్రయోజనం చేకూరుతుందన్న సీఎం ఈ విషయంలో తనదే గ్యారంటీ అని చెప్పారు. సొంత దేశంలో పెట్టుబడులు పెట్టి తగిన అభివృద్ధి సాధిస్తే అది ఎంతో తృప్తినిస్తుందనే విషయాన్ని గ్రహించాలని ముఖ్యమంత్రి ప్రవాస భారతీయులకు సూచించారు. తెలంగాణలో సాఫ్ట్వేర్, ఫార్మా, హెల్త్ కేర్, ఫ్యూచర్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని వివరించారు. యువత పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తే రుణాలు సహా అన్ని వసతులు కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎండపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ పనులకు బట్టి శంకుస్థాపన చేశారు. విద్య, వ్యవసాయ, పారిశ్రామిక కేంద్రంగా మధిరాను మార్చుతామన్న ఆయన వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, సేవా రంగాలను అభివృద్ధి చేసుకొని సమగ్ర అభివృద్ధి సాధించుకోవాలని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్నవారు పరిశ్రమల వైపు మళ్లితే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులు కానీ, రైతు కూలీలు కానీ వారి బిడ్డల్ని చదివించుకున్న తర్వాత ఉద్యోగరీత్యానో దూర ప్రాంతాలకు వెళ్లేటువంటి వాళ్ళు, లేకపోతే ఉద్యోగాల్లో స్థిరపడేటువంటి వాళ్ళు కాకుండా స్వశక్తితో పరిశ్రమలు పెట్టుకుందాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళకి స్థానికంగానే మనం కావలసినటువంటి వసతులు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉన్న కోరిక. ఆ కోరికను నిజం చేయడం కోసమే ఈ రోజు ఎండపల్లి దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ ని ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రేపొద్దున ఈ పరిశ్రమలు పెట్టే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఘటనలో బాధితురాలిని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్, సురభివాణి,
మంద జగన్నాథం పరామర్శించి పార్టీ తరపున తక్షణ సాయం కింద ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. దళిత మహిళ పట్ల పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు. కుటుంబం మొత్తాన్ని స్టేషన్కు తీసుకొచ్చి హింసించడం దారుణమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని, కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజంగానే తప్పు చేసి ఉంటే కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్ గా కోర్టు పంపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అట్లా కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించి రాత్రి 9:30 తర్వాత 9 to 2 o'clock వరకు ఆమె మీద ఇన్స్పెక్టర్ ఉండి ఆయనతో పాటు ఇంకొక 4 కానిస్టేబుల్ ఉండి ఏ విధంగా తను హింసించారని తను చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. వాళ్ళ బాబుని కొడుతుంటే వాళ్ళ ఆ బాధ భరించలేకనన్నా నిజం చెప్తుందని యాంగిల్ ఉన్నట్టు వాళ్ళ బాబుని కొట్టారు, వాళ్ళ హస్బెండ్ని కొట్టారు. అంటే ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి చిన్నపిల్లల్ని తీసుకొచ్చి కూడా పోలీస్ స్టేషన్ లో కొడతారనే దానికి ఈ రోజు ఇప్పుడు చూస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం నుండి ఒక డైరెక్షన్ లేదు. ఇది రోజుకి ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వం రాగానే ఒక మాట ఒక ఇండికేషన్ ఇచ్చారు కిందికి, గతంలో ఎలాగా మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదు లాఠీ పోలీస్ అని. అంటే ఇదేనా ఇండికేషన్? అర్ధరాత్రి వరకు మహిళల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టేసి ఇష్టం వచ్చినట్టు హింసించడమేనా పోలీస్ వాళ్ళ ఉద్దేశం? అంటే ప్రభుత్వ ఉద్దేశం అదేనా? నల్లమాల ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నల్లమాల ప్రాంతమైన సోమశీలలో మంత్రి పర్యటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నిండు కుండలా ఉన్న కృష్ణానదిలో కృష్ణమ్మ తల్లికి జూపల్లి పూలు చల్లి హారతిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. లలిత సోమేశ్వర ఆలయం ఆవరణంలో మొక్కలు నాటారు. 365 రోజులు కృష్ణానది నిండు కుండలా ఉండి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని భగవంతుని వేడుకున్నారు. దగ్గర పూజ చేసి కృష్ణమ్మ తల్లిని భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఈ కృష్ణానది 365 రోజులు ఇట్లాగే నిండుగా ఉండాలని, గోదావరి జలాలు కూడా ఇక్కడ కృష్ణమ్మలో కలవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఏదో సందర్భంలో ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం టూరిజం కల్చర్ ఆర్కియాలజీ మంత్రిగా ఎక్సైజ్ మంత్రిగా ఈ యొక్క కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో అట్లాగే గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో పాలమూరు జిల్లా అయినా, ఖమ్మం జిల్లా అయినా, నల్గొండ జిల్లా అయినా, ఆదిలాబాద్ అయినా అన్ని జిల్లాలు కూడా ఎక్కడెక్కడైతే ఈ టూరిజం అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా శ్రీకారం చుట్టడం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం భూదోపిడీకి పాల్పడ్డారని, వాటన్నిటిని తిరిగి మళ్లీ సామాన్యుల చెంతకు చేర్చాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ఆనగాని సత్యప్రసాద్ అన్నారు. 1000 ఎకరాల ప్రభుత్వ భూమి నిబంధనలు మార్చేసి దోచుకున్నారన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లోనూ 80% భూ సంబంధిత అంశాలే ఉంటున్నాయన్నారు. రెవెన్యూ శాఖపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర గాని ఇతర మంత్రుల దగ్గర గాని వచ్చే సమస్యలు 80% పైగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలే మనకి కనపడతా ఉన్నాయి. గత పాలకులు స్వార్థం కోసం ఎన్నో అరాచకాలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే హక్కుదారుని కూడా అతని హక్కులన్నీ కూడా నిర్వీర్యం చేసుకుంటూ అతని హక్కులు కాలం రాసే విధంగా ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రిపీల్ చేస్తామని చెప్పాము తప్ప అది అసెంబ్లీలో కూడా మన యాక్ట్ గా పెట్టి మన దాన్ని రిపీల్ చేయడం జరిగింది. గత పరిపాలనలో దాదాపుగా 9 లక్షల ఎకరాల పైన శాండ్ భూములు ఫ్రీహోల్డ్ కి మార్చడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ చట్టం ఏదైతే ఉందో దాంట్లో 122A సెక్షన్ ని ఎకరాలు ఫ్రీహోల్డ్ గా మార్చడం జరిగింది. దాదాపుగా 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ కాబడినటువంటి పరిస్థితి మనం చూసాం. కలెక్టర్లందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, తరోగా ఒక వెరిఫికేషన్ పెట్టుకుని ఎలాగైతే ఈ ల్యాండ్ అన్ని కూడా కన్వర్ట్ అయినాయో దీనిపైన ఒక ఎక్సర్సైజ్ చేసి మీ అందరూ కూడా పర్సనల్ అటెన్షన్ డివోట్ చేసి ఈ యొక్క వ్యవస్థని ఒక గాడిలో పెట్టి సామాన్య మానవుడికి న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఏపీలోని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఆంధ్రనీవ ప్రధాన కాల్వకు గండి పడింది. మల్లెపల్లి పంపౌస్ సమీపంలో గండి పడడంతో పొలాలు నీట మునిగాయి. నీటి సరఫరా ఆపితే తప్ప గండి పూడ్చడం కుదరదు. పొలాలు మరింత దెబ్బతినక ముందే అధికారులు నీటి సరఫరా ఆపేసి గండి పూడ్చాలని రైతులు కోరుతున్నారు. కాల్వ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే గండి పడిందని రైతులు తెలిపారు.
బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న వేళ భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో బీఎస్ఎఫ్ హై అలర్ట్ ప్రకటించింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో భద్రతను సమీక్షించేందుకు బీఎస్ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్ చౌదరి ఇతర సీనియర్ అధికారులు కోల్కతా చేరుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఫీల్డ్ కమాండర్లు క్షేత్రస్థాయిలో ఉండి సిబ్బంది మొత్తాన్ని సరిహద్దు వీధుల్లో మోహరించాలని ఆదేశించినట్టు సీనియర్ అధికారి తెలిపారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు మొదలైనప్పటి నుంచే సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సెలవులను రద్దు చేశారు. బంగ్లాదేశ్తో భారత్ 4096 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటుంది. పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, అస్సోం, మిజోరాం రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా రొంపిచెర్లలో డీజిల్ దొంగలు హల్చల్ చేస్తున్నారు. అర్ధరాత్రి అద్దంకి నార్కెట్పల్లి హైవేపై ఆగి ఉన్న లారీల్లో డీజిల్ చోరీ చేస్తున్నారు. డ్రైవర్లు నిద్రిస్తున్న సమయంలో లారీలో డీజిల్ను చోరీ చేస్తున్నారు. నిద్ర లేచేసరికి లారీలో డీజిల్ తగ్గిపోతుండటంతో డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. ఆయిల్ చోరీ మూటా కదలికలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. డీజిల్ దొంగల ఆట కట్టించాలని డ్రైవర్లు పోలీసులను వేడుకుంటున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.